నమస్తే అండి అందరికీ. నేను మీ శేఖర్. ఈరోజు చాలా ఆసక్తికరమైన, ఇంకా చాలా మందికి తెలియని, కొన్నిసార్లు వివాదాస్పదమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ప్రవేశం ఎందుకుండదు? దీని గురించి చాలామందికి చాలా సందేహాలున్నాయి. వాటికి సరైన నిజమైన సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్వామియే శరణం అయ్యప్ప. అసలు శబరిమల ఆలయం అంటే మనందరికీ గుర్తొచ్చేది అయ్యప్ప మాల, మండల దీక్షలు, ఇంకా ఈ మహిళల ప్రవేశంపై ఉన్న కొన్ని నియమాలు. ఈ నియమాలు ఎందుకున్నాయని చాలామందికి డౌట్ ఉంటుంది కదా. క్లియర్గా తెలుసుకుందాం. అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి. ఇదే అసలు కారణం. అసలు ముఖ్యమైన కారణం ఏంటంటే అయ్యప్ప స్వామిని నైష్టిక బ్రహ్మచారిగా కొలుస్తారు. అంటే ఆయన శాశ్వత బ్రహ్మచారి అన్నమాట. ఆయన జీవితాంతం బ్రహ్మచర్యం పాటిస్తారు. ఈ ఆలయం ఆయన బ్రహ్మచర్యానికి ప్రతీకగా చెబుతారు. సాధారణంగా 10 నుండి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు సంతానోత్పత్తి వయస్సు, రీప్రొడక్టివ్ ఏజ్ ఉంటుంది కదా. ఈ వయసులో ఉన్న మహిళల ప్రవేశం స్వామివారి బ్రహ్మచర్యాన్ని భంగపరుస్తుందని ఒక నమ్మకం, ఒక సంప్రదాయం ఉంది. అందుకే ఆ వయస్సు మహిళలకు ప్రవేశముండదు. చిన్నపిల్లలు 10 లోపు, పెద్దవాళ్లు 50 పైబడిన వాళ్లు మాత్రం వెళ్ళొచ్చు. ఎందుకంటే వారికి ఈ రీప్రొడక్టివ్ ఏజ్ అనేది ఉండదు కాబట్టి. ఈ నియమం అనేది నిన్న మొన్నటిది కాదు ఫ్రెండ్స్. ఇది కొన్ని వందల సంవత్సరాల నుండి వస్తున్న ఒక సంప్రదాయం. అయ్యప్ప కథల్లో ఒక పురాణం కూడా చెప్తారు. శబరిమలలో మాలికాపురతమ్మ అనే దేవత అయ్యప్పని పెళ్లి చేసుకోవాలని చాలా కాలంగా ఎదురుచూస్తోందట. ఒకవేళ ఏ సంవత్సరం కొత్త భక్తులు రాకుండా ఉన్నారో ఆ రోజు ఆమెను అయ్యప్ప పెళ్లి చేసుకుంటారని ఒక నమ్మకం. మహిళల ప్రవేశం లేకపోవటం ఈ కథతో ముడిపడి ఉందని కూడా కొందరు చెప్తారు. అంటే ఒక రకంగా స్వామివారి బ్రహ్మచర్యం, ఆయనకు ఉన్న ప్రత్యేకతను గౌరవించడమన్నమాట. చట్టపరమైన వివాదాలు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇంత సంప్రదాయం ఉన్నప్పటికీ ఈ విషయంపై చాలా చట్టపరమైన పోరాటాలు జరిగాయి. 1991లో కేరళ హైకోర్టు ఈ నియమాన్ని సమర్థించింది. ఇది సంప్రదాయం అని చెప్పింది. కానీ 2006లో కొందరు లాయర్లు ఈ విషయంపై సుప్రీంకోర్టులో ఒక కేసు వేశారు. మహిళలకు సమానత్వం ఉండాలి, మత స్వేచ్ఛ ఉండాలి, ఆలయ ప్రవేశం అందరికీ ఉండాలి అని వాదించారు. దీనిపై విచారణ జరిపి 2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై ఆంక్షలు రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. ఇది సమానత్వ హక్కును, ఆర్టికల్ 14, మత స్వేచ్ఛను, ఆర్టికల్ 25 ఉల్లంఘిస్తుందని కోర్టు పేర్కొంది. ఇది ఆలయం యొక్క ముఖ్యమైన మతపరమైన ఆచారం కాదు అని కూడా కోర్టు చెప్పింది. అయితే ఈ తీర్పు తర్వాత కేరళలో పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరిగాయి. చాలామంది భక్తులు, సంప్రదాయవాదులు ఈ తీర్పును వ్యతిరేకించారు. దీనితో సుప్రీంకోర్టు తీర్పుపై మళ్లీ పునర్విచారణ కోరుతూ రివ్యూ పిటిషన్, చాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం ఈ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులోని ఒక పెద్ద ధర్మాసనం ముందు పెండింగ్లో ఉంది. అంటే 2018 నాటి తీర్పు అమలు అనేది ప్రస్తుతానికి ఆగిపోయిందన్నమాట. ఇటీవల కేరళ హైకోర్టు కూడా సుప్రీంకోర్టు తీర్పు పెండింగ్లో ఉంది కాబట్టి 10 ఏళ్ల బాలిక ఆలయ సందర్శన పిటిషన్ను తిరస్కరించింది. ఇది చాలా సున్నితమైన అంశం. ఒకవైపు కొన్ని వందల సంవత్సరాల సంప్రదాయం, మరోవైపు ఆధునిక సమానత్వ భావనలు. ఈ రెంటి మధ్య సమతుల్యత ఎలా ఉండాలి అనేది ఇంకా చర్చ జరుగుతున్న విషయమే. సుప్రీంకోర్టు తీర్పు కోసం మనం కూడా ఎదురుచూద్దాం. ఈ వీడియో మీకు నచ్చిందని, ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.